హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంత యూట్యూబ్ ఛానల్. ఏదైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు మొదట్లో మనం సాధారణంగా మాట్లాడినా నేర్చుకుంటున్న కొద్దీ దాన్ని సరిగ్గా వ్యక్తీకరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్లో కొన్ని సందర్భాలను బట్టి ఎటువంటి పదాలను వాడి వాక్యాన్ని ఎలా ఫ్రేమ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. కార్పెట్ మీద మరక ఉంది. ది కార్పెట్ హ్యాజ్ ఏ స్టెయిన్. మరకని మనం స్టెయిన్ అంటాం. ఈ టైడ్ యాడ్ వచ్చిన తర్వాత స్టెయిన్ రిమూవర్ అని అంటం వల్ల మనకి మరక అంటే స్టెయిన్ అనేటువంటి విషయం అర్థమవుతూనే ఉంది. కాబట్టి కార్పెట్ మీద మరక ఉందని చెప్పడానికి మనం ది కార్పెట్ హ్యాజ్ ఎ స్టెయిన్ అని చెప్పచ్చు. అయితే పుస్తకం అంచులు చూసినట్లయితే చాలా చోట్ల మనం తరచూ చదవటం వలన, బ్యాగ్లో పెట్టడం వలన ఈ పుస్తకం అంచులు వంగిపోతాయి, ఈ పేజీల యొక్క అంచులు ముడుచుకుంటాయి. అటువంటి సందర్భంలో మనం ద బుక్ ఈజ్ డాగ్ ఇయర్డ్ అంటాం. ఈ డాగ్ ఇయర్స్ అంటే పుస్తకం యొక్క అంచులు ఇలా వంగిపోవడాన్ని మనం డాగ్ ఇయర్స్ అంటాం. కొవ్వొత్తి సగం కరిగిపోయింది. ది క్యాండిల్ ఈజ్ హాఫ్ వే మెల్టెడ్. కరిగిపోవటం అంటే మెల్ట్ అయిపోవడం, కాబట్టి ది క్యాండిల్ ఈజ్ హాఫ్ వే మెల్టెడ్ అని మనం చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, చిక్కులు పడిపోతాయి. ఎక్కువగా మనం హెడ్ ఫోన్స్ వాడుతుంటే ఆ హెడ్ ఫోన్స్ కేబుల్స్ చిక్కులు పడిపోయి వాటిని మనం సర్దుకొని చాలా చిరాకు అయిపోతుంది, ఏ బ్యాగ్లో పెట్టుకున్నా ఏదైనా. ఇప్పుడైతే బ్లూటూత్ హెడ్సెట్స్ రావడం వల్ల ఈ సమస్య అయితే తప్పింది, కానీ ఒకప్పుడు ఇది చాలా సమస్యగా ఉండేది. దాన్ని మనం చెప్పడానికి ది హెడ్ ఫోన్ ఈజ్ ట్యాంగిల్డ్ అని చెప్పచ్చు. అంటే ఏదైనా చిక్కుకుపోయినట్లయితే మనము ట్యాంగిల్డ్ అని చెప్పచ్చు. బటన్ వదులుగా ఉంది. ది బటన్ ఈజ్ లూజ్. బటన్ వదులుగా ఉందని చెప్పడానికి మనం ది బటన్ ఈజ్ లూజ్ అని చెప్పచ్చు. ఇలా పేపర్ని మనం బాల్స్ లాగా చింపేసి పడేస్తుంటారు పిల్లలు. దీన్ని చెప్పడానికి ది పేపర్స్ ఆర్ ఆల్ క్రంపుల్డ్. ఈ క్రంపుల్ చేయడం అంటే పేపర్ని ఉండలా చుట్టేయడం, దీన్ని క్రంపుల్ అని అంటాం. పేపర్స్ ఆర్ ఆల్ క్రంపుల్డ్. పెన్సిల్ బాగా చెక్కి ఉన్నట్లయితే మనం పదునుగా ఉంది, షార్ప్గా ఉంది అంటాం. దీనికి ఆపోజిట్ మనం బ్లంట్ అంటాం. కాబట్టి ది పెన్సిల్ ఈజ్ బ్లంట్ ఆర్ ది పెన్సిల్ ఈజ్ డల్ అని మనం చెప్పచ్చు. ది పెన్సిల్ ఈజ్ బ్లంట్ ఆర్ ది పెన్సిల్ ఈజ్ డల్. అదేవిధంగా ఈ చలికోట్లు, ఉలెన్ వస్తువులు ఏమవుతాయంటే కొంతకాలానికి పోగులు ఊడిపోతాయి. ఈ పోగులు ఊడిపోవడాన్ని మనం ది స్వెటర్ ఈజ్ పిల్లింగ్ అంటాం. పిల్లింగ్ అంటే పోగులు ఊడిపోవడం. ది స్వెటర్ ఈజ్ పిల్లింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భంలో వాక్యాలని ఈ చిన్న వీడియోలో నేర్చుకోవడం జరిగింది. వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఆంగ్ల సంత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.